యువత నువ్వేం చేయగలవు? ఈ ప్రశ్న చాలామంది యువతల్ని అడిగినప్పుడు మేము ఏదైనా చేయగలుగుతాం. కావాలంటే రాష్ట్రంలో అధికారాన్ని గూడా మార్చే మాకు ఆ సత్తా ఉందని గూడా యువత చెప్తా ఉంది. ఎందుకంటే తమిళనాడు సంబంధించిన రిజల్టే యువత యొక్క ఏదైతే చేంజింగ్ గావచ్చు, యువత యొక్క ఆదర్శం గావచ్చు అక్కడ కనిపిస్తా ఉంది. దాదాపుగా 12,50,000 ఓట్లు కొత్తగా నమోదైన పరిస్థితి కనబడతా ఉంది. ఈ ఓట్లన్నీ గూడా గంపగుత్తిగా టీవీకేకి ఓట్లు పడ్డ పరిస్థితి అయితే కనబడతా ఉంది. దాదాపుగా టీవీకేకి యూత్ అంటే ఇప్పుడున్న యూత్‌తో పాటు వాళ్ళ తల్లిదండ్రుల ఓట్లు కూడా ఇటు గంపగుత్తిగా పడిన పరిస్థితి కనబడతా ఉంది. దాదాపుగా టీవీకేకి అధ్యక్షులైన విజయ్‌కి ఫ్యాన్ సంబంధించిన ఒక సైన్యమే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్ దాదాపుగా 2009 నుండి కూడా గ్రౌండ్ లెవెల్‌లో వర్క్ చేస్తా ఉంది. ఇటు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తా ఉంది. ఆ 80,000 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్క విజయ్‌గా ప్రతి ఒక్క నియోజకవర్గం, ప్రతి ఒక్క గ్రామంలోకి వెళ్ళి పెద్ద మనుషుల దగ్గర మాట తీసుకోవడం, పెద్ద మనుషులను ఒప్పియడం, విజయ్‌కి ఓటు వేయండి అని కూడా చెప్పడం. ఎవరైతే ఈ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ తాతలు కావచ్చు, వాళ్ళందరితో కూడా విజయ్‌కి ఓటేయాలని కూడా ప్రధానంగా అటు చెప్పడం అయితే జరిగింది. వాళ్ళ యొక్క ఏదైతే పట్టుదల ఏదైతే ఉందో ఆ పట్టుదలతోనే ఈరోజు విజయం దిశగా వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ క్లియర్ కట్‌గా జెన్‌జీ బ్యాచ్ అంటాం. ఏదైతే ఫ్యాన్స్‌ని కావచ్చు, ఇప్పుడున్న యువతను కావచ్చు జెన్‌జీ బ్యాచ్ అంటాం. ఈ బ్యాచ్ ఏం చేయగలుగుతుంది? ఎంతవరకు సినిమాలు చూస్తారు, ఎటు అయితే పబ్బులకు వెళ్తారు, డ్యాన్సులు వేస్తారు, ఏదైతే కాలేజీకి వెళ్తారు, బంకు కొడతారు, ఇంత మాత్రం చూస్తారు. కానీ ఒక రాష్ట్రంలో ఒక అధికారం తెప్పించే అంత కూడా ప్రభావితం చేయగలుగుతుందా యువత? ఒక రాష్ట్రంలోనే రాజకీయంగా అంటే దాదాపుగా సీనియారిటీ ఉన్న డిఎంకే కావచ్చు, అన్న డిఎంకే కావచ్చు, రెండు పార్టీలని మరి పక్కన జరిపేసి కొత్తగా వచ్చిన టీవీకేకి అధికారం వచ్చే విధంగా కీలకంగా విజయ్ సంబంధించిన ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే అక్కడ కీలక పాత్ర పోషించారన్నట్టుగా ఇప్పుడు తెలుస్తా ఉందంటే విజయానికి రహస్యం ఏంది అని కూడా మనం ఆలోచిస్తే కొన్ని కోణాలన్నీ బయటకు వస్తుంది. ఒకటేమో ప్రధానంగా ఫ్యాన్సే బయటకు వస్తే పరిస్థితి, వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో కూడా ఒట్టు వేయించుకున్నారంట. ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్లయితే వాళ్ళు ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ నానమ్మలు, వాళ్ళ ఊరి పెద్దలతో అందరితో కూడా నువ్వు టీవీకేకి ఓటేస్తావా లేదా, ఓటేయండి అనుకుంటా చాలామంది బెదిరించారంట కూడా. ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని అమ్మ నువ్వు ఈ పార్టీకి ఓటు వేయాల్సిందే, మనం ఖచ్చితంగా టీవీకేని గెలిపించాల్సిందే అన్నట్టుగా అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ ఫ్రెండ్స్ని అందరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేసి టీవీకేకి గంప గుత్తిగా ఓటు బ్యాంకింగ్ వచ్చే విధంగా దాదాపుగా ఏ పార్టీలకి అంటే ఎప్పుడు కూడా ఈ సాధ్యం కాని విషయం అని కూడా తొలిసారి పార్టీ పెట్టిన వాళ్ళు ఇట్లా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది కూడా అరుదుగా చూస్తూ ఉంటాము. అలాంటి ఇప్పుడు చరిత్ర సృష్టించడంలో యువత ప్రధానంగా ఇక్కడ పాత్ర పోషించింది. యువతను ఈరోజు ఏదైతే తమిళనాడు సంబంధించిన యువతను మొత్తం కూడా దేశం గర్వించేదగ్గ యువత అక్కడ ఉంది అంటే మార్పు కోరారు. ఆ మార్పులో కీలకమైన వ్యక్తిని అధికారంలోకి తీసుకొని వచ్చారు. వీటంతా కారణం యువత అన్నట్టుగా ఈరోజు అక్కడ ఉన్న యువతకు కూడా ప్రశంసల వర్షం గుప్పిస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. చైతన్యం అయితే కొంత తమిళనాడు ముందు నుండి కూడా చైతన్యవంతమైన రాష్ట్రంలో తమిళనాడు కూడా ఉంటుంది. కానీ అక్కడ యువత కూడా కీలకంగా మారి కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇప్పుడున్న రాజకీయాలలో యువత రాజకీయాలకి రావాలని కూడా మనం ప్రధానంగా ప్రతిసారి కూడా పిలుపునిస్తాము. కానీ ఇక్కడ యువత రాజకీయాలు చేస్తే ఏ విధంగా ఉంటుంది, యువత రాజకీయాల్లో ప్రోత్సహిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా మనకైతే కనిపించింది. అదేవిధంగా టీవీకే కూడా చాలా కీలక పాత్రతో అంటే సాధారణమైన వ్యక్తులతో, సాధారణమైన ఆటో డ్రైవర్లు కావచ్చు, సాధారణమైన వాళ్ళ యొక్క విజయ్ గారి యొక్క కార్ డ్రైవర్ కొడుకు కావచ్చు, వీళ్ళందరినీ కూడా సాధారణమైన వ్యక్తుల్ని బరిలో దించడం చాలా ప్లస్ పాయింట్ అయిందన్నట్టుగా తెలుస్తూ ఉంది. వీటన్నిటిని గమనించిన యువత ఖచ్చితంగా విజయ్ గారి చేతిలో రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని కూడా చాలా వరకు అనుకున్నట్టున్నారు. దానిలో భాగంగానే యువత కీలక పాత్ర పోషించింది అన్నట్టు కూడా ఇక్కడ మనకు క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది.